తండ్రి అయిన దేవుడు మనల్ని ఈ విధంగా మరి ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈ గూగుల్ మీట్ కార్యక్రమం ద్వారా అనేకమైన విషయాలు మన సహోదరుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి తండ్రి అయిన దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా కూడి వచ్చినటువంటి సహోదరులు ఎంతో ఆసక్తితో మరి ఎంతో విలువైనటువంటి మీ సమయాన్ని వెచ్చించి మరి దేవుని సన్నిధి కొరకు అలాగే దేవుని యొక్క దీవెనల కొరకు మరి వస్తున్నటువంటి ప్రతి సహోదరుడికి సహోదరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చక్కగా మరి వినవలసిందిగా మనందరినీ కూడా ప్రేమతో కోరుచున్నాను. మనం మత్తయి సువార్త నేర్చుకుంటున్నాము కాబట్టి మత్తయి సువార్తలకు మనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఒక పని చేసేవారు. మనం గమనించినట్లయితే ఎత్తైనటువంటి ప్రదేశాలకి ఆయనకు వెళ్ళి కూర్చోవడం, సముద్రపు ఒడ్డునైతే సముద్రపు నావెక్కి లేకపోతే ఆ వాడ లేకపోతే ఆ నావ ఉన్న ప్రదేశాల్లో ఎక్కి ఆ అమరాన్ని కూర్చొని ఆయన మాట్లాడడం చూస్తాం. అలాగే కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు అయితే కొండ మీద ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే జన సమూహములు మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీద పడడం లేదంటే వారందరికీ స్పష్టంగా వినిపించాలి, అందరూ కూడా వినాలి అనే ఆలోచనతో ఆయన ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఇక్కడైతే జరుగుతుంది, ఆయన ఒక కొండ ఎక్కి ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడని చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే విషయాన్ని చదువు. అలాగే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీకు ధన్యులు, సంతోషించి ఆనందించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 9 దగ్గర 9 వచనాలు అంటే 9 దీవెనలు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క ప్రవర్తన బట్టి లేదంటే వారి యొక్క జీవితాన్ని బట్టి వారు చేసేటువంటి పనులను బట్టి వారికి 9 రకాలైన దీవెనలు 9 రకాలైన బహుమతులు ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఎవరైతే ఏదైతే మరి దేవుని విషయంలో తన యొక్క జీవితాన్ని మరి కలిగి ఉంటారో వారికి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ 9 దీవెనలు మనం చూసాము. ఈ 9 దీవెనలు మనం ఒకసారి మనం మాట్లాడుకోలేం, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీవెన కోసం మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా ఉన్నటువంటి వచనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ విషయం కోసం మనం ఈ రోజు మాట్లాడుకుందాం. సహోదరులందరూ కూడా జాగ్రత్తగా వినండి. చక్కని విషయాలను మనం దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ విషయమై అని చెప్పాడు. అంటే మనము ఆత్మ స్వరూపులము, మనము ఆత్మలము అని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు యేసుప్రభు వారు. ఆత్మ స్వరూపులమైన మనము ఏం కలిగి ఉండాలంటే ఆత్మస్వరూపం దీనత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడిన చూస్తాం. కాబట్టి ఆత్మ విషయమై ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి ఉన్నట్లయితే దీనులుగా మనం జీవించామో మనం ధన్యులమని, పరలోక రాజ్యము మనకి ఇవ్వబడుతుందని ఇక్కడ మనకి యేసుప్రభు వారు తెలియజేశారు. అసలు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సమయంలో మనము ఆత్మ విషయంలో దీనులంటే ఏమిటి, ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఏంటనే విషయాలను మనం ఈ సమయంలో నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే అంశం ఏంటంటే ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఏంటి, ఆత్మ విషయంలో దీనులైన వారు ఎవరు, ఆ విధంగా దీనత్వం కలిగి ఉంటే మనకు లభించే బహుమానం ఏంటి అంటే పరలోక రాజ్యమే మనకి బహుమతిగా లభిస్తుందని ఇక్కడ మనకి తెలియచేయబడింది. కాబట్టి ఇక్కడ
ఈ దీనత్వం కొరకు మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారము దీనత్వము అంటే పేదరికమో లేక బలహీనతో కాదు. దీనత్వం అంటే దేవుని ఎదుట లేక ఇతరుల ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని ఎదుట లోబడి జీవించడాన్నే దీనత్వం అని చేసేసి. జాగ్రత్తగా గమనించినట్లయితే దీనత్వం అంటే పేదరికమో లేకపోతే బలహీనతో కాదు. దీనత్వం అంటే దేవుని ఎదుట ఇతరుల ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట మనం లోబడి జీవించడాన్నే దీనత్వము అని తెలియజేయబడింది. ఇంకా మనం గమనించినట్లయితే దీనత్వం అంటే తను తాను తగ్గించుకొనుటని, అలాగే లోబడి ఉండుటని, అదేవిధంగా మృదు స్వభావాన్ని కలిగి ఉండుటని, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి ఉండుట అని మనం చెప్పవచ్చు. అయితే ఈ దీనత్వము ప్రదర్శించేటప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే, మనం ధరించే వస్త్రాలను బట్టి, అంటే వస్త్రధారణను బట్టి చూపించేది దీనత్వం కాదు. చాలా మంది ఏం చేస్తారంటే మన యొక్క వస్త్రధారణను బట్టి దీనత్వాన్ని చూపిస్తారు. ఉదాహరణకి మనం స్వామీజీలని, బాబాలని మనం చూస్తాం. వాళ్ళ యొక్క వస్త్రధారణను బట్టి వాళ్ళు ఏం చూపిస్తారంటే దీనత్వాన్ని చూపిస్తా ఉంటారు. కానీ ఇది ఆ దీనత్వం కాదు. రెండవదిగా మన యొక్క ముఖ కవలికలను బట్టి మనం చూపించేది లేకపోతే ప్రదర్శించేది ఈ దీనత్వం కాదు. జాగ్రత్తగా గమనించినట్లయితే మన ముఖ కవలిక, కొంతమంది దీనత్వమైన ముఖం పెట్టి దీనత్వంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మన ముఖ కవలికలను బట్టి మనం చూపించే లేకపోతే ప్రదర్శించేది ఈ దీనత్వం కాదు అని మనం చెప్పవచ్చు. మూడవదిగా మన ప్రవర్తనను బట్టి, అంటే మనం ప్రవర్తించే విధానం బట్టి, మనం చేసే పనులను బట్టి చూపించేది దీనత్వం కాదు. ఇవన్నీ మనం ప్రదర్శిస్తూ ఉంటాం. దీనత్వాన్ని చూపించడానికి మన వస్త్రధారణ బట్టి, లేకపోతే మన ప్రవర్తన బట్టి, లేదంటే మన యొక్క ముఖ కవలికలను బట్టి మనం చూపించేది ఈ దీనత్వం కాదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం. ఇది మామూలుగా మనం ప్రదర్శించేటువంటి దీనత్వం కాదు అని మనం గమనించాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ దీనత్వం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ విషయంలో దీనత్వం అంటే రక్షణకు ఒక పునాది వేసుకొనుట. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఈ దీనత్వం గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ఇది రక్షణకు ఒక పునాది వేసుకోవడం. ఇది లోక సంబంధమైనటువంటి దీనత్వం కోసం యేసుప్రభు వారు మాట్లాడలేదు. ఆత్మ విషయమైనటువంటి దీనత్వం కోసం ఆయన మాట్లాడారు. కాబట్టి ఆత్మ విషయంలో మనం దీనత్వం అంటే మన రక్షణకు ఒక పునాదిని వేసుకోవడం అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఆత్మ విషయం దీనత్వంలో ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇది భౌతిక సంబంధమైనటువంటి పేదరికాన్ని చూపించేదో లేకపోతే దీనస్థితిని చూపించేదో కాదు. హృదయంలో దేవుని ఎదుట తన ఆధ్యాత్మికమైన దైనందికమైన స్థితిని ఒప్పుకోవడము. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది లోకంలో మన దీనత్వాన్ని చూపించేది, మన పేదరికాన్నో లేకపోతే మన యొక్క భౌతిక సంబంధమైన స్థితినో చూపించేది కాదు. ఇదేంటంటే మన యొక్క హృదయంలో దేవుని ఎదుట మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని, దైనందిక స్థితిని దేవుని ఎదుట ఒప్పుకోవడం. దీన్ని మనం దీనత్వంగా పరిగణించవచ్చు. ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. యవనస్తులైన వారు బైబిల్ చూసినట్లయితే ఇక్కడ మనకి యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో, మా నీతి క్రియలు మురికి గొడ్ల వలెనున్నవి, మా స్వనీతి దేవుని ఎదుట పనికిరాదని ఒప్పుకోవడం. దీనత్వంలో మనం చూపించేటువంటి, బైబిల్ నుంచి మనం చూపించేటువంటి విధానంలో ఒక మాట చూసినట్లయితే ఇక్కడ ఏముందండి, మన నీతి క్రియలు ఎలా ఉన్నాయట, మురికి గొడ్ల వలె ఉన్నాయి అని చెప్తున్నాడు. రెండవదిగా మా స్వనీతి దేవుని ఎదుట పనికిరాదని ఒప్పుకోవడం. దీనత్వం అంటే మనం చూపించేటువంటి స్వనీతి కానీ, మనం చేసేటువంటి పనులు కానీ అవి ఏవి కూడా దేవుని ఎదుట పనికిరావని ఒప్పుకోవడమే దీనత్వము అని చెప్పబడుతుంది.
మన నీతిక్రియలు ఎలా ఉన్నాయంటే దేవుని ఎదుట అవి మురికి కొట్ల వలె ఉన్నాయని ఇక్కడ తెలియదు. కాబట్టి ఈ విధమైన దీనత్వాన్ని మనం దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం దీని గురించి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మన పాత నిబంధనలో ఈ దీనత్వాన్ని కలిగినటువంటి వ్యక్తుల్ని మనం కొంతమందిని చూద్దాం. దేవుని ఎదుట వారు ఎటువంటి దేవనత్వాన్ని కలిగి ఉన్నారు, దేవుని ఎదుట ఎటువంటి దీనత్వాన్ని వారు ప్రదర్శించారో ఒకసారి మనం బైబిల్ నుంచి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా మనకి అబ్రహాం కనిపిస్తాడు. అబ్రహాం అంతటి వాడు, అబ్రహాం అంతటి గొప్పవాడు దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునితో మాట్లాడేటప్పుడు తన అల్పత్వాన్ని గుర్తించి అతను దాసుడిగా మాట్లాడాడు అండి. అబ్రహాం అంతటి వాడు కూడా దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎలా అయిపోయాడండి, తన యొక్క అల్పత్వాన్ని చూపించాడు, తన యొక్క తగ్గింపుతనాన్ని చూపించుకొని మాట్లాడని చూస్తాం. ఒకసారి చూసినట్లయితే అబ్రహాము ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం గారు మాట్లాడిన మాటల్ని మనం చూస్తాం. 18వ అధ్యాయము 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. ఏమన్నాడండి? ఎలాంటి వాడిని చెప్తున్నాడు అబ్రహాము? నేను ధూళి వంటి వాడను, అలాగే నేను బూడిద వంటి వాడను. ధూళి వంటి వాడిని, బూడిద వంటి వాడిని నేను దేవునితో మాట్లాడ తెగించున్నాను అంటాడు. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాము తన యొక్క స్థితిని తగ్గించుకోవడం, తన యొక్క దీనత్వాన్ని దేవుని దగ్గర ప్రదర్శించడాన్ని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ అబ్రహాము విధానాన్ని మనం చూడగలం. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే రెండవదిగా యాకోబుని మనం చూస్తాం. యాకోబు కూడా తన యొక్క దీనత్వాన్ని దేవుని దగ్గర ప్రదర్శించడాన్ని మనం చూడగలం. యాకోబు చూసినట్లయితే, నీవు నీ సేవకుడైన నాకు చేసినటువంటి సమస్తమైన ఉపకారాలను పొందుటకు నేను పాత్రుడును కాను అని తెలియజేశాడు. ఇక్కడ రెఫరెన్స్ చూసినట్లయితే రెఫరెన్స్ నేను రాసుకోలేదండి. సరే, ఓకే సార్, ముందుకు వెళ్తున్నాను. అయితే ఇక్కడ చూసినట్లయితే యాకోబు దేవునితో అన్న మాట ఏంటంటే, నాకు చూపించినటువంటి నీ సేవకుడైన నాకు నీవు చూపించినటువంటి సమస్త ఉపకారాలను బట్టి, సమస్తమైనటువంటి మేలును బట్టి నేనైతే అవి పొందడానికి పాత్రుడును కాను, అవి పొందడానికి నేను అర్హుడను కాను, అవి పొందేటంతటి వాడిని కాదని మనం మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే మూడో వ్యక్తి మనకి దావీదు గారు కనిపిస్తారు. దావీదు గారు బత్షెబాతో తప్పు చేసినప్పుడు అతని దగ్గరికి ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు అతను యొక్క స్థితి మనం చూసినట్లయితే, దావీదు గారు మాట్లాడిన విధానం చూస్తే అతను ఏమి కూడా సాకులు చెప్పలేదు, లేదంటే ఆయన ఏది కూడా తప్పించుకోవడానికి మార్గాన్ని ఏమి చూపించలేదు. అతను విరిగి నలిగిన హృదయంతో అతను దేవుని ఎదుట తన యొక్క తప్పును ఒప్పుకొని అతను ముందుకు సాగినట్టుగా మనం చూస్తాం. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనంలో అతను విరిగి నలిగిన హృదయం కోసం అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఇక్కడ గమనించినట్లయితే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. పైనుంచి మనం చదువుదాం ఒకసారి 15వ వచనం నుంచి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించను. ఒకవేళ నువ్వు బలిని కోరినట్లయితే నేను చేసిన పొరపాటుకి ఏదైనా బలి తెచ్చి నీకు ఇచ్చేయగలను, ఎన్ని బలులైనా నేను చేయగల శక్తి నా దగ్గర ఉంది. కానీ నువ్వు బలిని కోరువాడు కాదు. కాబట్టి దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ఇక్కడ విరిగి నలిగినటువంటి హృదయంతో దావీదు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకొని బత్షెబాతో చేసిన అపరాధాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని అతను ముందుకు సాగినట్లుగా మనం చూడు. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేస్తాడు. తన యొక్క దీనత్వాన్ని ఇక్కడ దావీదు గారు విరిగి నలిగిన మనసు ఎప్పుడైతే చూపించి తన యొక్క దీనత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శించినట్టుగా ఇక్కడ మనం చూడగలం. ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే మనకి యోబు గారిని చూస్తాము. యోబు గారు కూడా తన యొక్క దీనత్వాన్ని దేవుని దగ్గర చూపించినట్టుగా మనం చూడగలం.
ఇక్కడ చూసినట్లయితే యోబు గారు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని చూచినప్పుడు తాను తన యొక్క జీవితాన్ని అసహించుకొని దీనునిగా ఎంచుకున్నాడు. చూద్దాం యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూద్దాం. ఇక చూసినట్లయితే యోబు గారు అంతటి ధనవంతుడు, అంతటి గొప్పవాడైనటువంటి వాడు తన యొక్క దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని చూసిన తర్వాత ఆయన 42వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇక్కడ అది కాదండి 42:5-6 వచనాలు. 42 గుర్తించిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసారండి, యోబు అంతటి వాడు దేవుని యొక్క మహిమను, ప్రభావాన్ని, ఆయన శక్తిని చూసినప్పుడు తనని తాను అసహించుకొని, చూడండి ఇక్కడ ఏం చెప్పాడో ఇక్కడ చదివినట్లయితే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి ఇక్కడ తన యొక్క దీనత్వాన్ని ఇక్కడ యోబు గారు చూపించారు. ఇక్కడ చూసారండి, అంటే ఇది శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, లేకపోతే ఈ నా కొడుకులు, నా కుమార్తెలు శాశ్వతం కాదు, లేకపోతే ఈ యొక్క సంతానం శాశ్వతం కాదు, లేదా నా భార్య శాశ్వతం కాదు, లేదంటే నాకున్నటువంటి ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, ఇవేమీ కాదు, శాశ్వతమైన దేవుడవు నీవే అని ఇక్కడ తెలియజేసి ఇక్కడ ఏమంటే ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గారు తన యొక్క దీనత్వాన్ని దేవుని దగ్గర, తన యొక్క తగ్గింపుతనాన్ని దేవుని దగ్గర ప్రదర్శించినట్టుగా మనం చూడగలం. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఆయన ఎవరంటే యెషయా గారిని మనం చూసినట్లయితే తన అపవిత్రతను గ్రహించి దేవుని ఎదుట దీన మనస్కుడై తన పాపాలను సైతం ఒప్పుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలం. దేవుని ఎదుట తగ్గించుకొని తన పాపాలను ఒప్పుకోవడంలో కూడా దీనత్వాన్ని ప్రదర్శించినటువంటి యెషయా గారిని ఒకసారి మనం చూస్తుంటే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి అని. కాబట్టి నా యొక్క స్థితి ఏంటి, నా యొక్క పరిస్థితి ఏంటి, నేను ఎటువంటి జీవితం ఉన్నాను అంటే ఆయన పాపాల సహితం అక్కడ దేవుని ఎదుట ఒప్పుకున్న విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం చూస్తున్నట్లయితే అక్కడ యెషయా గారు తన యొక్క దీనత్వాన్ని అక్కడ ప్రదర్శించినట్టుగా మనం చూడగలం. దేవుని తన యొక్క పాపాలను ఒప్పుకొని తను దీన మనస్కుడై దేవుని దగ్గర తల ఉంచిన విధానాన్ని, ఆ దీన మనస్సుని మనం యెషయా గారి ద్వారా మనం చూడగలం. ఇంకా మనం పాత నిబంధనలో మనం చూసిన విషయాలు చూసాము. క్రొత్త నిబంధనలో కూడా మనము ఈ దీనత్వం కోసం కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మనకి మొదటిగా సొంకరి ప్రార్థన కనిపిస్తుంది. సొంకరి ప్రార్థన చూద్దాం ఒకసారి. ఆకాశం వైపు కన్నులెత్తి దేవా నేను పాపిని, ఏమన్నాడండి, ఆకాశం దేవా నేను పాపిని, నన్ను కరుణించుమని సొంకరి ప్రార్థన చేసినట్టు తన యొక్క దీనత్వాన్ని అక్కడ ప్రదర్శించినట్టుగా, తన యొక్క పాపాలను అక్కడ ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వంలో తను తగ్గించుకోవడం, తన పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర మొరపెట్టడం. కాబట్టి ఇది అసలైనటువంటి దీనస్థితి, ఇదే అని మనకి తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక విషయం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అయితే సొంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ దేవుని ఎదుట తగ్గించుకోవడం విషయంలో మనం మాట్లాడుకున్న సమయంలో ఇక్కడ సొంకరైనటువంటి ఈయన పాపి అయినండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమని. కాబట్టి ఇక్కడ సుంకరైనటువంటి ఈయన తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించిన విధానాన్ని మనం చూడగలం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే శతాధిపతిని చూస్తాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే కాదండి మత్తయి సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ
శతాధిపతి అంటే 100 మంది పైన అధిపతి అయినటువంటి ఒక శతాధిపతిని చూస్తాము. ఆయన అంత అధికారి అయినప్పటికీ యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకొని తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించిన విధానాన్ని చూస్తాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. కాబట్టి యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, గమనించినట్లయితే ఇంతటి గొప్ప అధికారి, ఇతని చేతి కింద 100 మంది సైనికులు ఉన్నారు. ఏ పని చెప్పినట్టుగా పనులు చేస్తారు. కానీ ఇక్కడ శతాధిపతి ఎంత గొప్పవాడైనప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నాడండి, నీవు నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను పాత్రుడును కాను. తన యొక్క దీనత్వాన్ని, తన యొక్క తగ్గింపుతనాన్ని ఇక్కడ చూపించినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. కాబట్టి ఈ విషయాలను బట్టి మనకి కొత్త నిబంధనలో కూడా చాలా విషయాలు ఇంకా మనకు ఉన్నాయి. మన సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదాం. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. కొత్త నిబంధనలో ప్రాముఖ్యమైన వ్యక్తి లేదంటే ఈ దీనత్వాన్ని ప్రదర్శించే వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనకి ఎవరు కనిపిస్తారంటే యేసు ప్రభు వారు. మనం రక్షించినటువంటి యేసు ప్రభు వారే మనకు కనిపిస్తారు. ఒకసారి యేసు ప్రభు వారి కోసం కూడా మనం ఆయన ప్రదర్శించినటువంటి దీనత్వాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము. క్రీస్తు ప్రభు వారు ఆయనే స్వయంగా దాసుడుగా కనిపించి మనకి మాదిరి చూపించిన విధానాన్ని, దీనత్వాన్ని చూపించిన విధానాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆయన యేసు ప్రభు అంతటి ఆయనే సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడును అని అక్కడ తన యొక్క తగ్గింపు జీవితాన్ని అక్కడ ప్రదర్శించినట్టుగా మనం చూడగలం. ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్టు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు గాడిద పిల్ల ఎక్కిన విధానాన్ని ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గాడిద పిల్లని ఎక్కిన విధానాన్ని కొత్త నిబంధనలో మనం చూడగలం. ఇక్కడ విషయం ఏంటంటే, గాడిదను ఎలాగా ప్రజలు ఏ విధంగా చూస్తారంటే తక్కువగా చూస్తారు. గాడిద పిల్ల మీద యేసు ప్రభు లాంటి వ్యక్తి ఎక్కి రావడం అంటే, చాలా మంది చూడండి, తప్పు చేసిన వ్యక్తిని ఏం చేస్తారంటే గుండు గీయించి గాడిద పిల్ల మీద ఎక్కించండి, సున్నం బొట్లు పెట్టి అని చెప్పేసి ఒక శిక్షణ కూడా విధించిన విధానాలు కూడా మనం ఈ లోకంలో చూస్తాం. యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఎక్కి రావడాన్ని మనం చూసినట్లయితే తను తగ్గించుకునే విధానాన్ని, తన యొక్క దీనత్వాన్ని ప్రజలకు ప్రదర్శించడాన్ని మనం ఇక్కడ చూడగలం. కాబట్టి యేసు ప్రభు అంతటి వాడు తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించడానికి ఆయన గాడిద పిల్ల ఎక్కినట్టుగా మనం చూడగలం. ఇంకొక విషయాన్ని కూడా నేను చూద్దాము. ఫిలిప్పీ వాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆయన యొక్క యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని ఇంకా మనం పూర్తిగా చూడగలం. యేసు ప్రభు వారిని చూడండి ఒకసారి. ఫిలిప్పీకి వాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి చూసినట్లయితే ఇక్కడ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన సులువు మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అంత భాగ్యం కలిగిన వ్యక్తి, దేవుని దగ్గర మహా సింహాసనం కలిగిన వ్యక్తి, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా దీనత్వాన్ని మనకి చూపించాడో, ఆయన యొక్క మాదిరి, ఈ విధమైనటువంటి మాదిరి మీరు కలిగి ఉండండి, ఈ విధమైనటువంటి దీనత్వాన్ని మీరు కలిగి ఉండండి అని మనకు చెప్పడానికి ఆయన
మనుషుల పోలికగా పుట్టాడు. మొట్టమొదటిగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అదే విధంగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. చూసారండి. అలాగే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు గాని మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందుగా విధేయత చూపించాడు. సిలువ మరణం తన తండ్రికి విధేయత. మరి తన తండ్రి చెప్పినటువంటి సిలువను ఆయన మోయడానికి ముందుకు ఆయన తండ్రికి విధేయత చూపించే విధానాన్ని మనం చూస్తాము. అలాగే తాను తగ్గించుకునే విధానం. దీనత్వం అంటే మన దీనత్వంలో భాగంగా మనం చూసామండి తగ్గించుకునే విధానము. తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. హెచ్చించుకునేవాడు కాబట్టి దీనత్వంలో మన భాగంగా యేసుప్రభు వారు ఇక్కడ తను తగ్గించుకునే విధానాన్ని మనం చూడగలం. యేసుప్రభు వారు మనకి మాదిరి చూపించాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఇంకొంచెం మనం ముందుకు మనం వెళ్ళినట్లయితే అసలు ఈ దీనత్వం మనం కలిగి ఉండడం వల్ల లేకపోతే దీనత్వాన్ని కలిగి ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి మేలులు ఏంటి, మనం పొందేటువంటి ఆశీర్వాదాలు ఏంటో కూడా మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ ముగించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనము క్రైస్తవులమైన మనము ఈ దీనత్వాన్ని కలిగి ఉండడం లేకపోతే ఆత్మ సంబంధంగా దీనులుగా జీవించడం వల్ల మనం పొందేటువంటి ఆశీర్వాదాలు లేకపోతే మేలులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చూసారండి. ఇక్కడ ఏంటండి, ఆయన మనకి అధికమైన కృపనిస్తాడు. ఎప్పుడైతే మనం ఆ దీనత్వం కలిగి జీవించామో ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని చెప్తున్నాడు. అందుచేత ఆయన అహంకారం ఎదిరించి దీనులకు ఏం చేస్తున్నాడు? కృప అనుగ్రహించును అని లేఖనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉన్నామో, మనం దీనత్వాన్ని ఆయన కలిగి ఉన్నామో ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని ఆయన తెలియదు. రెండవదిగా మనం చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన పటిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఒకసారి జాగ్రత్త గమనించండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులై ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, మన పాపాలను ఒప్పుకునే జీవితం కలిగి ఉండాలి. ఆయన ఎదుట ఇది మనం ప్రదర్శించవలసినటువంటి అసలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వం అని ఇక్కడ మనకి తెలియజేయబడింది. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకి దేవుని మనం ధ్యానించడం వల్ల పొందే ఆశీర్వాదాలు మనకి కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఇంకా చూసినట్లయితే 12 నుంచి నేను చదువుతున్నాను చూడండి, 8 నుంచి చదువుతున్నాను చూడండి. ఇక్కడ 8 నుంచి కాదు 12 నుంచి చదువుదాం. తాను తగ్గించుకునేవాడు తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో, దీన మనసు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారో వారు హెచ్చింపబడతారని ఇక్కడ మనకి దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి మనం హెచ్చింపబడాలంటే అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అయితే మనము ఈ లోకానికి చూపించవలసినటువంటి దీనత్వము మనం ఏం చూపించాలి ఈ లోకానికి? మనం ఇప్పటిదాకా మనం ఏం చేసామండి? కలిగి ఉండటం వల్ల వచ్చే మేలు మనం చూసాం. అయితే మనము ఈ దీనత్వాన్ని ఏ విధంగా మనం లోకానికి ప్రదర్శించాలనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 ప్రకారం పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందమని చెప్పాడు. ఏ విధంగా మాదిరి మనం చూపించాలంటే ఇక్కడ పేతురు మీరు మారు మనసు పొందడం అంటే ఏంటి? దీన మనసు కలిగి ఉండడం. ఎప్పుడైతే మనం మారు మనసు మనం పొందేమో మన యొక్క దీనత్వమైనటువంటి స్వభావాన్ని మనకున్నటువంటి హెచ్చింపు గల జీవితాన్ని తగ్గించుకోవడం, లేదంటే మనము ఎంతవరకు గొప్ప వాళ్ళుగా మనం ఫీల్ అయి ఉంటాము. కానీ ఇక్కడ మనము మారు మనసు పొందినప్పుడు ఏం చేస్తామండి? మన యొక్క తగ్గింపు జీవితాన్ని ప్రదర్శిస్తాం. మన దీనత్వాన్ని ప్రదర్శించడాన్ని
ఇక్కడ మనం పేతురు మీరు మారు మనసు పొంది అంటే దేన మనసు కలిగి ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం మనం చూసిన మాదిరి ఇక్కడ మనం మొదటిగా గమనించాలి. రెండవదిగా మనం చూస్తే మనము చేయవలసినటువంటి ఇవన్నీ చేసిన తర్వాత చూడండి ఒకసారి లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ఒక మంచి మాట మనం చూడగలం. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనంలో మనము ఈ లోకానికి చూపించవలసినటువంటి మాదిరి మనం తెలుసుకుంటున్నాం. అదేంటంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనంలో అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి పని ఆయన చెప్పినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి మన దీనత్వం కలిగినటువంటి జీవితంలో మనం ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మనం ఏం చెప్పాలంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పాలి. చూసారండి ఏం చెప్పాడండి? మేము నిష్ప్రయోజకులము, మేము ఏమాత్రము కాదు, ఈ భూమి మీద కొద్ది రోజులు ఉండడానికి వచ్చాము, తిరిగి మరలా మీ దగ్గరికి రావాలి అని చెప్పవలసినటువంటి బాధ్యత మనకు ఏమన్నా చూడండి. మేము నిష్ప్రయోజనమైనటువంటి దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని మనకి చూడగలం. కాబట్టి ఇక్కడ మన యొక్క దీనత్వాన్ని మనం ఈ విధంగా ప్రదర్శించవలసినటువంటి ఆవశ్యకతను మనం కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో మనం ప్రాముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నామంటే దీనత్వము అంటే ఆత్మ సంబంధమైనటువంటి దీనత్వము గురించి ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇక్కడ చూస్తే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఎవరైతే ఇటువంటి జీవితాన్ని ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారో వారికి ఏమొస్తుంది? బహుమానంగా పరలోక రాజ్యం బహుమతిగా వస్తుంది. ఈ పరలోక రాజ్యాన్ని బహుమతిగా మనం పొందాలంటే మనము ఇప్పుడు ఎవరైతే మనం పాత నిబంధనలో చూసామో వారు ఏ విధంగా దీనత్వం కలిగి ఉన్నారో, అలాగే క్రొత్త నిబంధనలో ఎవరినైతే చూసామో యేసు ప్రభు వారిని ప్రాముఖ్యంగా మనం దీనత్వం కలిగిన జీవితాన్ని మనం చూసాము. వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుని అటువంటి దైనందికమైనటువంటి జీవితం, దీనత్వం కలిగినటువంటి జీవితాన్ని మనం ప్రదర్శించవలసిన ఆవశ్యకత ఉంది. అటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం ప్రదర్శించామో తప్పనిసరిగా మనము ఏం చేయగలమంటే ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందగలం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి 9 బహుమతులు, 9 గిఫ్ట్లు మనకి ఇచ్చినారు. ఆ 9 గిఫ్ట్లో మొదటి గిఫ్ట్ మనం పొందాలంటే మనం ఏం చేయాలండి? దీనత్వం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఈ విషయాలను చక్కగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.